ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తాను ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు. 5 ఏళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమె కన్నీటితో కూడిన విన్నపం సినీ వర్గాలను కలచివేసింది. బాలీవుడ్లో ఆసిక్ బనాయా ఆప్నేలాంటి సినిమాల్లో బోల్డ్గా నటించిన నటి తనుశ్రీ దత్తా. అంతేకాదు ఇండియాలో ఉద్యమానికి ఆద్యురాలిగా పేరు పొందింది. ఇప్పుడామె తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని కన్నీరుమున్నీరవుతూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తాను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా ఆమె వెల్లడించింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. బాలీవుడ్ నటి తనుశ్రీ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పంచుకుంది. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ, నన్ను నా ఇంట్లోనే వేధిస్తున్నారు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను. వారు సరైన ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు రమ్మన్నారు. బహుశా రేపు లేదా ఎల్లుండి వెళ్తాను. నా ఆరోగ్యం బాగాలేదు. గత 5 ఏళ్లుగా నన్ను ఇంతగా వేధించారు. దానివల్ల నేను అనారోగ్యానికి గురయ్యాను అని చెప్పింది. ఆమె కొనసాగిస్తూ, నేను పని చేయలేకపోతున్నాను. నా ఇల్లు మొత్తం గందరగోళంగా మారింది. నేను పని మనుషులను నియమించుకోలేను. ఎందుకంటే వాళ్లే నా ఇంట్లో వారిని ప్లాంట్ చేస్తున్నారు. దొంగతనం చేసే పని మనుషులతో నాకు భయంకరమైన అనుభవం ఉంది అని తన బాధను వ్యక్తం చేసింది. ఈ వేధింపులతో నేను విసిగిపోయాను. 2018 నుండి ఇది కొనసాగుతోంది. ఈరోజు విసిగిపోయి నేను పోలీసులకు ఫోన్ చేశాను. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి. చాలా ఆలస్యం కాకముందే ఏదైనా చేయండి అనే క్యాప్షన్తో ఈ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాదు, తనుశ్రీ మరొక వీడియోను కూడా పంచుకుంది. ఆ వీడియోలో చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్లో పెద్ద శబ్దం వినిపించింది. ఈ వీడియోను పంచుకుంటూ తనుశ్రీ ఇలా రాసింది. 2020 నుండి దాదాపు ప్రతిరోజూ అప్పుడప్పుడు నా ఇంటి పైకప్పు పైన, నా తలుపు బయట ఇలాంటి పెద్ద శబ్దాలతో నేను ఇబ్బంది పడ్డాను. బిల్డింగ్ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసి విసిగిపోయాను. కొన్ని సంవత్సరాల క్రితం వదిలేసుకున్నాను అని చెప్పింది. ఇప్పుడు నేను దానితోనే జీవిస్తున్నాను. నా మనస్సును మరల్చడానికి, నా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి హిందూ మంత్రాలతో కూడిన హెడ్ఫోన్లను పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. మీకు తెలిసినట్లుగా గత 5 సంవత్సరాలుగా నిరంతర ఒత్తిడి, ఆందోళన కారణంగా నాకు క్రానిక్ ఫాటీగ్ సిండ్రోమ్ వచ్చింది. ఈ శబ్దాలు రోజంతా చాలా ఎక్కువగా వస్తున్నాయి అని ఆమె తెలిపింది. ఈ వివరాలన్నింటినీ పోలీసులకు తన FIRలో అందిస్తానని కూడా ఆమె పేర్కొంది. తనుశ్రీ 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడంతో ఆమెకు మొదటిసారిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె ఆషిక్ బనాయా ఆప్నే, ఢోల్ భాగం భాగ్ వంటి చిత్రాలలో నటించింది. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా సెట్స్లో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించాడని 2018లో తనుశ్రీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై ఆమెకు రాజకీయంగా, భారతీయ సినీ పరిశ్రమలోని కళాకారుల నుండి విమర్శలు ఎదురయ్యాయి. నానా పాటేకర్ ఈ ఆరోపణలను ఖండించారు. తనుశ్రీ అక్టోబర్ 2018లో FIR నమోదు చేసింది. 2019లో పోలీసులు నానా పాటేకర్ పట్ల లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేశారు. తనుశ్రీ చివరిసారిగా ఆన్ స్క్రీన్పై 2010లో వచ్చిన అపార్ట్మెంట్ చిత్రంలో కనిపించింది. ఆమె సోదరి ఇషితా దత్తా సేట్ కూడా నటి. ఆమె దృశ్యం వంటి చిత్రాలలో కనిపించారు. తనుశ్రీ దత్తా అనుభవిస్తున్న వేధింపులు సమాజానికి తీవ్రమైన హెచ్చరిక. న్యాయం జరగడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఆమెకు మానసిక శాంతి లభించాలని కోరుకుందాం.